నువ్వే అన్నావు కదరా ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఇదైతే మా బట ఎలక్ట్రిక్ పార్ట్ పోయింది. సో వెళ్ళి అంతే వాళ్ళు అయిపోయాయి ఇంకా వేస్ట్ మింగింది వైర్ మింగిందంట. వెళ్ళి ఏదో పేరు చెప్పు నాకు వెళ్ళి. అమోఘ చాయ్ దుకాణం ముంగట. అమోఘ చాయ్ దుకాణం దగ్గర అంట. మావాడు ఒక్కడే స్నానం చేసాడు. వాడు స్నానం బిల్ అందరు గజ్జి ఫెలస్. నేను చేసినారా కానీ చేసినట్లేవేంట్రా 7ంటికి చేసిన తిరుగుతాను ఉన్నా రోడ్డు మీద. ఈడైతే ఇప్పుడే చేశాడు స్నానం కదా మేబీ నైకరా. సో బండి తీసుకెళ్ళిద్దాం. బండి వెళ్ళిద్దాం బండి. సో బండి తీసుకెళ్ళిద్దాం. డబ్బులు ఎంత ఈ అమ్మ అప్పుడు బ్లాక్ తీసి ఇదే టీ షర్ట్ వేసుకున్నాం. మళ్ళీ ఇదే టీ షర్ట్ వేసుకో. ఒకటి టీ షర్ట్ ఉందనుకుంటున్నాడు కాదు చాలా ఉన్నాయి దాపెట్టాడు. అప్పుడప్పుడు ఇది వేసుకుంటాడు. కంఫర్ట్ ఇదే బండి అనమాట. పాడిపోయింది. పాడంటే పాడు కాదు వైరింగ్ పోయింది అనమాట. లాస్ట్ టైం కూడా వైరింగ్ పోయింది. చాలాసార్లు వైరింగ్ పోయింది ఇది. మరి ఎన్నిసార్లు పోయింది? 10 years లో ఇప్పుడు వైరింగ్ పోయింది దానికి. కాదు రామ్కి నిజం చెప్పరా 10 years లో ఇప్పుడు పోయింది. ఇది సెకండ్ టైం. అది కూడా 1 month బ్యాక్. 1 month లో 2 times పోయింది. లైటింగ్ గురించి లైట్ ప్రాబ్లం వచ్చింది. లైట్ అయిపించి ఇక్కడ వైరింగ్ మింగింది. గైస్ లేదు సెన్సార్ ప్రాబ్లం వైరింగ్ మింగింది. సో లెట్స్ గో. నేను మీద ఎందుకు కూర్చున్నా? మేము మొత్తం 4 ఉన్నాం. ఎట్లా వెళ్తాం అసలు? హౌ విల్ గో? ఏంటి ఎవడ హ్యాండిల్ మీద కూర్చోవాలి? ఎవడంట నిన్ను ఎత్తుకుంది. పైన పెట్టి వచ్చేసి జల్లి ఆ బండి వేసుకొని వచ్చి ఇప్పుడు బండి మనం తోసుకుంటే వెళ్ళాలి. గాయ టోచ్ కొడుతున్నాడు రామ్కి. పద టోచ్. లెట్స్ గో గైస్. రామ్కి ఆ టోచ్ చేస్తున్నాడు కదా చూడండి. వాళ్ళు ఇంకా రాను కూడా మేము వెళ్ళిపోతాం. పెట్టేస్తాం. బండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. వాళ్ళు ఇంకా రాలే వాళ్ళు. ఫోన్ చేస్తా వాళ్ళకి. ఫోన్ చేయాలి. కొంచెం బాగా జల్దీ మింగుతాయి రాగానే. అది కన్ఫర్మ్. నీకు నవీన్ గారు దింపొస్తుందంట. ఇద్దరు రావాలి కాదు. అదే అర్థమైంది ఎందుకని సేఫ్ అయిందని. ఇంజిన్ ఆఫ్ చేసే బాగా కొంచెం జరుగుతాయి కదా. జరగరు దెంగాళ్ళు పక్కకి అట్లా వెళ్ళిపోవాలి నువ్వు అట్లా. అందుకే మరి. ఓ గాస్ ఆ బండి ఈ బండి ఓనర్ ఈయనే. వాడేడాడు ఒకప్పుడు ఉండే నా దగ్గర సేమ్ బండి. అవును వీడి దగ్గర ఉండేది ఇలాంటిది. ఎస్ మనది లోపలికి వెళ్దాం. అన్న చెక్ చేస్తున్నాడు. కొత్త బట్టలు వేసుకొచ్చుకుంటుంటే కదా. కొత్త బట్టలు వేసుకొచ్చుకుంటుంటే మొన్న పండగ కొనుక్కున్న బోనాలు కాకుండా బ్లాక్ తీస్తున్నా అంటే బ్లాక్ కోసం అని వేసుకుంటా. ఇంకా ఉన్నాయి బండి అయితే స్టార్ట్ చేసి చెక్ చేస్తారు అన్నమాట. కుట్ర వెళ్ళి నాది ఇవ్వ నాట్ వర్కింగ్. జాగ్రత్త. బండికి బ్యాటరీ అయితే పోయిందనమాట. అది ఇచ్చేస్తే బ్యాటరీ వేపియాలి ఇప్పుడు అంతే. ఇప్పుడు జస్ట్ చెక్ చేయించాం అనమాట మనం. దీనికి బ్యాటరీ పే సెట్ అయిపోద్ది బండి. అమ్మే ఉండు తీసుకొని ఎంత ఉంటుంది అన్న? 2300 ముగ్గురు వెళ్తాం బ్యాటరీ తెచ్చుకోవడానికి. బ్యాటరీ అవసరం లేదురా. ఈ బ్యాటరీ ఇచ్చి అంటే ఇస్తే మొత్తం 2000 ఇస్తాడు. మనల్ని అయితే కొత్త బ్యాటరీ తీసుకోవడానికి అయితే వెళ్ళారు అనమాట. సో ఫైనల్లీ మా బైక్ అయితే అయిపోయింది కదా. బాగా చేశారు.
ఎక్సలరేటర్ ఇయ్యద్దు. మన కుందరదన మందగమన మధుర వచన వావ్. కొంతమందికి బండి వాళ్ళదే కానీ బండి ఏంది ప్రాబ్లం అనేది తెలియదు, తెలుసుకోవాలి. సరే మరి నాకు తెలియదు, మరి బ్యాటరీ చెక్ చేసావు కదా, మరి నీకు తెలియాలి. ఫైటింగ్. నేను బ్యాటరీ పోయిందని అప్పుడే చెప్తాను. బ్యాటరీ చెక్ చేయడమే రాదు, బ్యాటరీ పోయిందని బ్యాటరీ ఎట్లా చెక్ చేస్తాడు తెలుసా? ఆయన బ్యాటరీకి వైర్ పెట్టి నా దానికి వైర్ పెట్టుడు, ఎవడన్నా అట్లా చెక్ చేస్తాడా? చెప్పరా చేస్తారా చెప్పడానికి? బ్యాటరీ బండి గురించి కార్ మెకానిక్ అరే అది ఉందా? వెళ్ళాం మనండి. సో ఇప్పుడే బైక్ పని మొత్తం అయిపోయింది అనమాట. పైకి వెళ్ళి బువ్వ తిందాం. ఏం కూర? వికి చెప్తాడా? ఓ చాలా హైట్ ఉన్నాడు సార్ నాకంటే. ఇప్పుడు నేను హైట్ అవుతా. వాళ్ళిద్దరు ముందుకెళ్ళిపోతున్నారు.